హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కానూరు కండి హై స్కూల్ దగ్గరలో ఉన్నానండి. మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉన్న ఏరియాలో ఉన్నాను. ఈ ప్రాపర్టీ వచ్చేప్పటికి మనకి ఇండివిజువల్ బిల్డింగ్ అండి. ఈ మధ్య నన్ను చాలా మంది ఇండివిజువల్ బిల్డింగ్స్ కోసం కాల్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి ఇండివిజువల్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ గల బిల్డింగ్ అండి. కంప్లీట్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్, కబోర్డ్ వర్క్స్ అంతా అయిపోయింది, రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఆ ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందు గ్రౌండ్ ఫ్లోర్ చూద్దామండి. గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఇక్కడ పార్కింగ్ అయితే ఇక్కడ వచ్చిందండి. ఒక కార్ పార్కింగ్ ప్రొవిజన్ అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి కార్ పార్క్ చేసుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే సీలింగ్ వర్క్ కూడా గమనించవచ్చు. WPVC మెటీరియల్ యూజ్ చేసి చేయించారు కిందంతా కూడా. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ వచ్చేపాటికి చుట్టూ కూడా మీరు గమనించండి, కంప్లీట్ వాల్ టైల్స్ అనేవి కంప్లీట్ గా ఫిట్ చేయించి ఉంచారు. ఈ సింహద్వారం చుట్టూ కూడా వాల్ టైల్స్ ఉన్నాయి, గమనిస్తున్నారు కదండి. అలాగే ఇక్కడ ఒక పిల్లర్ కూడా చుట్టూ కూడా మనకి వాల్ టైల్స్ అయితే ఫిట్ చేయించి ఉంచారు. చాలా అంటే చాలా బాగుందండి. ఫ్లాట్ లోపల మొత్తం కూడా చూడడం జరిగింది ఒకసారి, బిల్డింగ్ లోపలంతా కూడా. సో చాలా అంటే చాలా చక్కగా ఉంది. ఇక్కడ వచ్చేప్పటికి మనకి పవర్ సప్లై సాకెట్స్, మెయిన్ బోర్డ్స్ అంతా కూడా ఈ సైడ్ ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఇది వచ్చేప్పటికి నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. నార్త్ ఫేసింగ్ సింహద్వారం కూడా ఫ్రెండ్స్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ అండి. సింహద్వారము కంప్లీట్ టేక్ వుడ్ యూజ్ చేసి మంచి డిజైన్ చేయించారు. ఇక్కడ లైట్స్ కూడా డ్రాప్లెట్స్, LED డ్రాప్లెట్స్ అయితే వస్తాయి. అలాగే మీరు పక్కన కూడా గమనించవచ్చు, టేక్ వుడ్ యూజ్ చేసి కిటికీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు లోపల చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే కింద ఇదంతా కూడా లివింగ్ స్పేస్ వస్తుందండి. ఇదంతా కూడా లివింగ్ స్పేస్ వస్తుంది. సీలింగ్ వర్క్ అంతా అయిపోయింది, లైట్స్ అన్ని కూడా ఇల్లేస్తున్నారు. ఇక్కడ వచ్చేప్పటికి టీవీ వాల్ యూనిట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, చక్కటి టీవీ వాల్ యూనిట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి వాస్తుపరంగా ఉండడం కోసం ఈస్ట్ సైడ్ కూడా మనకి డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఈస్ట్ డోర్ వచ్చింది. అటువైపు సందు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకి తూర్పు వైపు వచ్చిన సందు అండి. వాష్ ఏరియా అంతా కూడా ఇటువైపు వచ్చింది. మనకి ఇక్కడైతే కిచెన్ వచ్చిందండి. ఇదంతా కూడా కిచెన్ స్పేస్ వచ్చింది. కబోర్డ్స్ కూడా మంచి కలర్స్ యూస్ చేసి చేయించారు. సెమీ మోడలర్ కిచెన్ ఇచ్చారు. బాస్కెట్స్ కూడా చక్కగా స్పేషియస్ బాస్కెట్స్ అవి ఇచ్చారు. అలాగే మన కిచెన్ ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చింది. స్టోరేజ్ కూడా చక్కటి స్టోరేజ్ స్పేస్ అది ప్రొవైడ్ చేశారండి. ఫ్రిడ్జ్ అది పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి పూజ అది చేసుకోవడానికి ఇక్కడ పూజ మందిరం అయితే ఇటు సైడ్ వచ్చిందండి. ఈ సైడ్ వచ్చేప్పటికి మనకి వాష్ ఏరియా వచ్చిందండి. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. డిటర్జెంట్ స్టోర్ చేసుకోవడానికి కానీ మొత్తం అన్ని రకాల వచ్చేసింది ఇక్కడ ప్లేస్. ఇక్కడైతే మనకి డైనింగ్ స్పేస్ వచ్చిందండి. ఇది ఒక డైనింగ్ స్పేస్ వచ్చింది. ఇక్కడ క్రాకరీ యూనిట్ అది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద వచ్చేపాటికి మాస్టర్ బెడ్రూమ్ ఇటు వచ్చిందండి. గ్రౌండ్ ఫ్లోర్ లో మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది. వార్డ్రోబ్స్ వచ్చేపాటికి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. మళ్ళా మన బేర్వాది పెట్టుకోవడానికి కూడా ఇక్కడ పుల్ డోర్స్ అవి ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన వచ్చేపాటికి కూడా పుల్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారండి. చూస్తున్నారు కదా, డోర్స్ కూడా మంచి డోర్స్ అయితే యూజ్ చేశారండి. స్లైడింగ్ డోర్స్ అవి చక్కగా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. వాల్ టైల్స్ కూడా పై వరకు ఫిట్ చేసి ఉంచారు. అది కూడా మీరు గమనించవచ్చు. శానిటరీ ఫిట్టింగ్స్ అవి పెండింగ్ ఉన్నాయండి, అవి కూడా కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అండి, కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ లో కూడా సీలింగ్ వర్క్ కానీ ప్రతి చోట సీలింగ్ వర్క్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు. అలాగే వార్డ్రోబ్స్ ఇక్కడ వచ్చేప్పటికి స్లైడింగ్ డోర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. పైన కూడా మీరు గమనించవచ్చు, పుల్ డోర్స్ అవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే కిడ్స్ బెడ్రూమ్ కి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. ఈ సైడ్ కిడ్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు. ఇది వచ్చేపాటికి గ్రౌండ్ ఫ్లోర్ స్పెసిఫికేషన్స్ అండి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చానండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ మనకి సిట్అవుట్ ఏరియా అండి. చక్కటి సిట్అవుట్ ఏరియా వచ్చింది. అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా చూడండి, సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ క్లాట్ చేయించారు. అలాగే ఇది సింహద్వారం కంప్లీట్ గా కూడా టేక్ వుడ్ యూజ్ చేసి మంచి డిజైన్ చేయించారండి. ఈ సైడ్ వచ్చేపాటికి మనకి తూర్పు వైపు సందు కూడా ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఫ్లాట్ లోపల చూద్దామండి.
ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి లివింగ్ స్పేస్ అండి. చాలా చక్కగా స్పేషియస్గా వచ్చింది లివింగ్ ఏరియా, చూస్తున్నారు కదా. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేపాటికి మనకి టీవీ వాల్ యూనిట్ అండి. మంచి డిజైన్ చేయించారు, చాలా మంచి డిజైన్ చేయించారు. టీవీ వాల్ యూనిట్ కూడా అక్కడ ఎల్ఈడి డ్రాప్లెట్స్ అయ్యి వస్తాయి. ఇక్కడైతే మనకి పూజకి మందిరానికి దానికి ఆప్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఇక్కడంతా కూడా కిచెన్ వచ్చింది. సేమ్ కింద ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా కిచెన్ అదే మాదిరిగా ఇచ్చారండి. సో ఆప్షన్స్ అంతా సేమ్ ఉన్నాయి కింద లాగానే. అలాగే ఇక్కడ వాష్ ఏరియా ఇక్కడ వచ్చింది. ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. సేమ్ యాస్టిస్ కింద ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. స్టోరేజ్ స్పేస్ కూడా చాలా చక్కగా సఫిషియెంట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇదైతే మనకి డైనింగ్ స్పేస్ ఇచ్చారండి. డైనింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ క్రాకరీ యూనిట్ అది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్. సేమ్ కింద ఎలాగుంది యాస్టిస్ అలాగే ఇచ్చారు. వర్క్ అంతా కూడా ఏమీ చేంజ్ లేదు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి బిల్డర్. సో ఇక్కడ కూడా బాత్రూమ్స్ లో కూడా వాల్ టైల్స్ అనేవి పై వరకు ఫిట్ చేయించారు. అలాగే విండోస్ కూడా చుట్టూ గ్రానైట్ క్లాడింగ్ అయితే చేయించారండి. విత్ మస్కిటో నెట్స్ యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది కిడ్స్ బెడ్రూమ్ అంతే. సేమ్ కబోర్డ్ కలర్స్ కూడా యాస్టీస్ అండి. కింద ఎలాగైతే ఉన్నాయో పైన కూడా అలాగే యూజ్ చేసి చేయించారు. ఆల్మోస్ట్ ఎక్కడ ఎటువంటి చేంజెస్ లేవు. ఫినిషింగ్ వర్క్ కూడా మంచి ఫైన్ ఫినిషింగ్ వచ్చింది. సేమ్ కింద ఎలాగ వచ్చింది ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ అట్లాగే వచ్చింది. ఫ్రెండ్స్ చూసారు కదండి, చాలా అంటే చాలా చక్కగా ఉంది. ఇది G+1 బిల్డింగ్. సో ఇది వచ్చేపాటికి కానూర్ కండి హై స్కూల్ కి దగ్గరగా ఉంది, మెయిన్ రోడ్ కి దగ్గరగా ఉంది. సిమెంట్ రోడ్స్ అన్ని ఫామ్ అయిపోయిన ప్రైమ్ లొకేషన్ లో ఉన్న బిల్డింగ్ అండి. 2 బిల్డింగ్స్ ఉన్నాయి. 2 బిల్డింగ్స్ కూడా సేమ్ మెజర్మెంట్స్. 151.2 స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్షన్ చేసిన G+1 నార్త్ ఫేసింగ్ బిల్డింగ్స్ అండి ఇవి. సో చాలా అంటే చాలా బాగుంది. ఫుల్లీ ఫర్నిష్డ్ కబోర్డ్ వర్క్ అంతా చేంజ్ చేస్తున్నారు. ప్రైస్ కూడా 1.5 చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. సో 100% లోన్ కూడా వస్తుందండి. చక్కగా లోన్ కూడా వస్తుంది. సో ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చానండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలని ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయ్యేలా చేద్దాము. మనది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అయితే ఉంటుంది. అది అందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.